అసోసియేషన్లో మరో వివాదం చెలరేకింది. హెచ్సిఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దళిత్ సింగ్ పై పలువురు క్లబ్ సెక్రటరీలు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 28న ముంబైలో బీసీసీఐకి 95వ వార్షిక సభ్య సమావేశం జరగనుంది. అతికి నేపథ్యంలో ఏజీఎంలో పాల్గొనేందుకు బీసీసీఐ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హెచ్సిఏకు కూడా ఆహ్వానం పలికింది. అయితే ఈ క్రమంలో హెచ్సిఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ ఉండటం నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు క్లబ్ సెక్రటరీలో బీసీసీఐకి లేఖ రాశారు. అదేవిధంగా దళిత్పై సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుల రంగంలోకి దిగిన సిఐడి హెచ్సిఏ అధ్యక్షులు జగన్మోహన్ రావును జూలై నెలలో అరెస్టు చేశారు. అతడితో పాటు కోశాధికారిగా శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్లబ్ క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను కూడా సిఐడికి అరెస్టు చేసింది. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్సిఏకి ప్రవేశించినట్లు సిఐడి గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడిగా జగన్మోహన్ రావును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడి స్థానంలో దల్జిత్ సింగ్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా స్పోర్ట్స్ అనాలిసిస్ సత్యనారాయణ లైవ్ లో ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఎస్సీఏ వివాదం అనేది దాదాపుగా గత కొద్దేళ్లుగా కూడా ఇది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రావు ఎప్పుడైతే ఈ యొక్క అధ్యక్షుడు అప్పటి నుంచి కూడా ఎస్సీఏ పైన, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీసీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి జిల్లా సంఘాలన్నీ కూడా ఎస్సీఏ పై ఒక విపరీతమైనటువంటి ఒక నిరాశ నిస్పృహలు అలాగే వ్యతిరేక భావంతో ఉన్నటువంటి ఒక సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటూ ఎస్సీ అధ్యక్షుడితో పాటు కోశాధికారి సెక్రటరీ కూడా తొలగించిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా దల్జిత్ సింగ్ ను ఏర్పాటు చేసిన తర్వాత మరి దల్జిత్ సింగ్ కూడా సరైన వ్యక్తి కాదంటూ మరి మిగతా ఎవరైతే ఈ యొక్క సంఘంలో సీనియర్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకించడం, 28న ముంబైలో జరిగినటువంటి ఒక వార్షిక సర్వసభ్య బీసీసీఐ సమావేశం ఏదైతుందో ఆ సమావేశానికి మరి ఆల్రెడీ బీసీసీఐ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్రికెట్ సంఘాలకు కూడా ఆహ్వానం పలకడం, వాళ్ళంతా కూడా సమావేశానికి సంసిద్ధమవుతున్నటువంటి ఒక తరుణంలో మరి ఈ వివాదం, అంటే ఇది దల్జిత్ సింగ్ కూడా ఆహ్వానం అందింది. దల్జిత్ సింగ్ తో పాటు ఇక్కడ కార్యవర్గం కూడా ఆ బీసీసీఐ మీటింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈయన సరైన వ్యక్తి కాదు, దల్జిత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి అధ్యక్ష పదవికి అర్హుడు కాదు అంటూ మరి ఇక్కడ నేతలు బీసీసీఐకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో మరి 28న ఆ మీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయంలో మాత్రం ఒక రకమైనటువంటి ఉత్కంఠ మాత్రం నెలకొనే అవకాశం ఉంది వరుణ్. Right. Thank you, Satyanarayana, for the updates.